హలో ఎవ్రీవన్, నేను మీ భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు ఈ వీడియోలో మురుకు వడియాలు లేదా చక్రాల వడియాల్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ వడియాలు తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో 1 కప్పు బియ్యం, అరకప్పు సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకుని ఒక 6 నుండి 8 గంటల పాటు నానబెట్టుకోండి. మనం బియ్యం ఎంతైతే తీసుకుంటున్నామో అందులో సగం సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి. ఇలా 6 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత వాటర్ లేకుండా డ్రైన్ చేసుకుని ఈ బియ్యాన్ని సగ్గు బియ్యాన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఒకసారి బ్లెండ్ చేసుకోండి. కొద్దిగా మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇలా కొంచెం బ్లెండ్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వాటర్ని మధ్య మధ్యలో కొద్దిగా యాడ్ చేసుకుంటూ స్మూత్గా ఫైన్గా పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని సగ్గు బియ్యాన్ని మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో వాటర్ని కూడా మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక దలసరి గిన్నెను పెట్టుకుని అందులో 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందాక మనం బ్లెండ్ చేసేటప్పుడు 1 కప్పు వాటర్ని యూజ్ చేసాం. ఇప్పుడు 3 కప్పులు అంటే టోటల్గా 4 కప్స్ వాటర్ని యూజ్ చేస్తున్నాం. 1.5 కప్పు బియ్యం సగ్గు బియ్యానికి 4 కప్పుల వాటర్ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోండి. వాటర్ ఈ విధంగా మరుగుతుండగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసి 1 టీ స్పూన్ వాముని యాడ్ చేసుకోండి. వాముకి బదులుగా మీరు జీలకర్ర లేదా నువ్వుల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. పిండి అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా తిప్పుతూ 10 నుండి 15 నిమిషాల పాటు బాగా చిక్కపడి దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పిండి దగ్గరకయ్యి చిక్కపడేంత వరకు గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక 10 నుండి 15 నిమిషాల తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఇలా కొంచెం చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కకు దించుకోండి. 1-2 నిమిషాల పాటు చల్లారనివ్వండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఒక జంతికల గొట్టాన్ని తీసుకుని అందులో మీకు నచ్చిన షేప్ ఉండే హోల్ని పెట్టుకోండి. అలా పెట్టుకుని దాంట్లోని మనం తయారు చేసుకున్న ఈ పిండిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఫిల్ చేసుకోండి. ఇలా ఫిల్ చేసుకుని మనం ఒక కవర్ మీద కానీ ఒక క్లాత్ మీద కానీ జంతికలు ఒత్తుకున్నట్టు ఒత్తేసుకోవటమే. మీకు నచ్చిన షేప్లో పొడుగ్గా కానీ రౌండ్గా కానీ ఎలా కావాలంటే అలా ఈ విధంగా ఒత్తేసుకోవచ్చు. ఇలా పిండి అంతా కూడా జంతికల మాదిరిగా కవర్ మీద చుట్టేసుకోండి. ఇలా అన్నీ చుట్టేసుకున్న తర్వాత ఒక 2 లేదా 3 రోజుల పాటు బాగా ఎండలో ఎండపెట్టాలి. పూర్తిగా డ్రై అయ్యేంత వరకు కంప్లీట్గా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎండలో ఉంచండి. మ్యాక్సిమం 2 డేస్లో ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత మురుకు వడియాలు ఈ విధంగా తయారవుతాయి అన్నమాట. ఇలా తయారైన వడియాల్ని ఒక ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పైనే మనం వీటిని నిలవ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో ఈ మురుకుల్ని వేసి వేయించుకోండి. ఇవి కొంచెం దలసరిగా ఉన్నాయి కాబట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం మంటని పెంచేసి ఫాస్ట్గా వేయించేస్తే పైన మాడిపోతాయి, లోపల వేగం అనమాట. అందుకని లో టు మీడియంలో ఫ్రై చేసుకుని వీటిని పప్పుచారుతో కానీ సాంబార్తో కానీ రసంలోకి కానీ సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా క్రిస్పీగా టేస్టీగా సింపుల్గా మనం ఈ మురుకు వడియాల్ని ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. ఈ పిండి వడియాల్ని మీరు కూడా ఈ వేసవిలో ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.